ఆశ్వయుజ బహుళ చతుర్దశి దీపావళి నుంచి మొదలుపెట్టిన ఈ దీపాలు కార్తీక మాసం వరకు నిర్విరామంగా పెడుతూ ఉంటాం. దీపాల వెలుగుకు కానీ ఈ దీపాల పండుగలో విశిష్టత గురించి మాట్లాడుకుంటే రెండింటికి వేర్వేరు అర్థాలు కానీ పరమార్థాలు కానీ, ఇప్పుడు కార్తీక దీపాలకి దీపావళి రోజు పండుగ రోజు వెలిగించే దీపావళికి కూడా తేడా ఉంటుందా మేడం? దీపావళి నాడు ఆనందోత్సాహాలతో వెలిగించుకుంటామమ్మా. కార్తీక మాసం అంతా వాతావరణంలో వేడి కలిగించడం కోసం వెలిగించుకుంటాం. ఎందుకంటే ఈ ఋతువంతా కూడా చలి. అవును. మొత్తం అంతా కూడా సూర్యుడికి భూమి చాలా దూరంగా ఉండే రోజులు. పగలు తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది కార్తీక మాసం అంతా. అవి ఇప్పుడు ఏమవుతుంది, సూర్యకాంతి తక్కువ ఉంటుంది, వేడి కూడా తక్కువ ఉంటుంది. అందుకని ఈ దీపాలు వెలిగించినట్టే ఈ నెలంతా అది చక్కగా సరిపోతుంది అని చెప్పి ఉదయం సాయంత్రం వెలిగిస్తాం మనం. ఆ వెలిగించినందువల్ల ఏం జరుగుతుందంటే తెల్లవారుదాములు లేస్తాం, రాత్రంతా చలిగా ఉంటుంది, రఘు కప్పుకుని పడుకుంటాం. అవునా? అవును, రఘు కప్పుకునే పడుకుంటాం కదా. బయటకు వచ్చేప్పటికి చలి, ఈ చలికి ఈ లోపల రఘు కప్పుకున్న దానికి ఈ కాంట్రాస్ట్కి పైన ఒళ్ళు పగులుతుంది. ఒళ్ళు పగిలేది కనపడుతుంది కానీ లోపల రక్తనాళాలు చిట్లింది కనపడదు. అవన్నీ తేడా రాకుండా ఉండడానికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం. గోరువెచ్చంది అంటే మనకి ఇక్కడ కాచుకుంటాం కానీ పల్లెటూళ్ళల్లో నదిలో కానీ చెరువులో కానీ నూతి నీళ్ళతో కానీ చేస్తే సరిగ్గా మన బాడీ టెంపరేచర్ అంత ఉంటాయి ఆ నీళ్లు. వాటితో స్నానం చేయడం వల్ల మనం బయట వాతావరణానికి నెమ్మదిగా అలవాటు పడతాం గనక తెల్లారుజామున అటువంటి నీళ్లతో స్నానం చేసిన వాళ్ళకి క్రీములు రాసుకోవాల్సిన అవసరం లేకుండా ఒళ్ళు పగలకుండా ఉంటుంది. కావాలంటే నది కాదు, ఇంట్లో కూడా చేయొచ్చు. ఇంట్లో ఎట్లా చేస్తాం, సరిగ్గా నదిలో స్నానం చేస్తే అంత వేడి ఉంటుందో అంత వేడి నీళ్ళే పోసుకోవాలి. కానీ మనకేమో ఇంట్లో చాలా వేడివేడిగా పోసుకుంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. అట్లా అనుకుంటే ఒళ్ళు పగులుతుంది. అట్లా కాకుండా సూర్యోదయానికన్నా ముందు గోరువెచ్చని నీళ్లతో గనక స్నానం చేసినట్టయితే ఒంటికి క్రీములు రాసుకునే పని లేదు. అంత సున్నితంగా అంత హాయిగా కూడా ఉంటుంది. అందుకే అప్పుడు చేయమని చెప్తారు. దీపాలలో కూడా అర్థం అదే. అందుకే అలా చేసి దీపాలు పెట్టినట్టు ఇంట్లో అంతా కూడా ఏమవుతుంది, అందరూ లేచి చేయలేరు కదా. ఇంట్లో దీపం పెడితే నువ్వుల నూనె నుండి వచ్చేటటువంటి పొగ గాలి ఏదైతే ఉందో అది ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అది మంచి నువ్వుల నూనె అయితే సుమా దొరుకుతుందంటారా మేడం? ఎందుకు దొరకదమ్మా? మనం కిలో నువ్వుల కన్నా కిలో నువ్వుల నూనె చవకగా దొరుకుతోందంటే అర్థం ఏమిటి? అర్థం చేసుకుని ఎక్కడైతే గానుగ దగ్గర కొంచెం ఖరీదు ఎక్కువైనా తెచ్చుకుంటే ఆ నువ్వుల నూనె మంచిది. అందులో దీపం పెట్టడానికి నల్ల నువ్వుల నూనె తెచ్చుకుంటే ఇంకా మంచిది. మనం తినడానికి నువ్వు పప్పు నూనె తెచ్చుకుంటాం, వెలిగించడానికి నల్ల నువ్వులు, ఒంటికి రాచుకోవడానికి మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళకు రాచుకోవడానికి నల్ల నువ్వుల నూనె మంచిది. అది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, ఒక 2 నెలల పాటు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు నల్ల నువ్వుల నూనె క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాలికి గట్టిగా కాకుండా పైన మర్దన చేసి వెంటనే దాని మీద ఒక రగ్గు కానీ టర్కీ స్టవ్లు కానీ 5-6 మడతలు పెట్టుకున్న దుప్పటి కానీ కప్పి ఫ్యాను ఏసీ వేసుకోకుండా కూర్చుంటే 2 నెలల్లో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎంత మంచి హెల్త్ టిప్ మేడం. నువ్వుల నూనెకున్న ప్రాధాన్యం అది. అటువంటి నువ్వుల నూనె నుండి వచ్చేటటువంటి గాలి పొగ ఇంట్లో వాళ్ళకి నొప్పులు రాకముందు గాలి పీలిస్తే సరిపోయింది. ఆరోగ్యానికి ఎంత మేలు. ప్రతి దాని వెనకాల ఆరోగ్య సూత్రం లేకుండా మన వాళ్ళ పద్ధతి చెప్పలేదు. ప్రతి పండగలోనూ ఆరోగ్యం ఉంది, పర్యావరణం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి, సామాజిక స్పృహ ఉంది.